అమెరికా ఎందుకు ఇరాన్ను లక్ష్యంగా చేసుకుంది? ఇది నిజంగా భద్రత కోసం జరిగే యుద్ధమా, లేక ప్రపంచాన్ని నియంత్రించే ఒక పెద్ద గేమ్లో భాగమా? నూనె, డాలర్ మరియు ప్రపంచ శక్తుల మధ్య నడుస్తున్న ఈ గోప్యమైన పోరాటం వెనుక ఉన్న నిజం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది ప్రపంచాన్ని ఎవరు నియంత్రిస్తారనేదే ప్రశ్న. ప్రపంచ రాజకీయాల్లో ఒక నిజం ఉంది: ఎక్కడ నూనె ఉంటుంది అక్కడ శక్తి ఉంటుంది అని. ఇరాన్ ప్రపంచంలో అత్యంత పెద్ద చమురు నిల్వల్లో ఒకటి కలిగిన దేశం, మరియు అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే దేశం. కానీ ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కేవలం నేటి సమస్య కాదు. 1953లో అమెరికా, బ్రిటన్ కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఎందుకంటే ఇరాన్ తన చమురు సంపదపై స్వయం నియంత్రణ కోరింది. అక్కడి నుంచి మొదలైంది ఒక దీర్ఘకాల విభేదం. ప్రపంచంలో నూనె ఎక్కువగా డాలర్లలోనే కొనుగోలు చేయాలి. దీన్నే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. అంటే ప్రపంచ దేశాలు నూనె కొనాలంటే ముందుగా అమెరికా డాలర్ సంపాదించాలి. ఇది అమెరికాకు ఒక భారీ శక్తి ఇచ్చింది. డాలర్ విలువ పెరిగింది. అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం సాధించింది. ఇక్కడే ఇరాన్ ఒక పెద్ద అడుగు వేసింది. ఇరాన్ చెప్పింది, మేము డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీల్లో కూడా నూనె అమ్ముతామని. ముఖ్యంగా చైనా వంటి దేశాలకు తక్కువ ధరలో నూనె ఇవ్వడం ప్రారంభించింది. ఇది చిన్న విషయం కాదు. ఇది పెట్రో డాలర్ వ్యవస్థకు ఒక పెద్ద ప్రమాదం. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని శక్తులు ఎదుగుతున్నాయి. బ్రిక్స్ దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీరు ఒక కొత్త కరెన్సీ గురించి ఆలోచిస్తున్నారు. డాలర్కు ప్రత్యామ్నాయం సృష్టించాలనుకుంటున్నారు. ఇరాన్ కూడా ఈ గ్రూప్తో దగ్గరవుతుంది. అంటే ఏమిటి? ఒక కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తయారవుతుంది. అమెరికా చెబుతుంది, ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తుంది, అందుకే మేము ఆపాలి అని అంటుంది. ఇది ఒక భాగం మాత్రమే కావచ్చు. కానీ మరో కోణం ఏమిటంటే, ఎవరు నూనెను నియంత్రిస్తారు, ఎవరు ప్రపంచ కరెన్సీని నియంత్రిస్తారు? ఈ రెండు ప్రశ్నలే అసలు యుద్ధానికి కారణం కావచ్చు. ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. ఇది ప్రపంచాన్ని ఎవరు నియంత్రిస్తారనే పోరాటం. డాలర్ వర్సెస్ కొత్త కరెన్సీ, పాత శక్తులు వర్సెస్ కొత్త శక్తులు. ఇక ప్రశ్న మీది: మనం చూస్తున్నది యుద్ధమా, లేక ప్రపంచాన్ని మార్చే ఒక పెద్ద గేమ్లో భాగమా? ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం మా NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక ప్రశ్న: మీ అభిప్రాయం ఏమిటి? ఇది భద్రత కోసమా, లేక డబ్బు, శక్తి కోసమా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.